ఒక పరీక్షలో ఏ 30% మార్క్స్ పొంది 25 ఎక్కువ మార్కులతో పరీక్ష పాస్ అయ్యాడు. బి 27% మార్కులను పొంది 15 తక్కువ మార్కులతో పరీక్ష ఫెయిల్ అయ్యాడు. అయినా పరీక్షలో గరిష్ట మార్క్స్ ఎన్ని? చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ సింపుల్గా చేసేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్కువ తక్కువ అంటే ఆల్టర్నేటివ్గా ఎక్కువ తక్కువ తక్కువ ఎక్కువ ఇలా ఆల్టర్నేటివ్ వస్తే ఫ్రెండ్స్ ఈ పర్సంటేజెస్నేమో తీసేసుకోవాలి, ఈ మార్క్స్నేమో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? అంటే సజాతి పదాలు విజాతి పదాలు అంటారు కదా ఫ్రెండ్స్, వాటిని ఎప్పుడు సజాతి పదాలు విజాతి పదాలు ఆకర్షించుకుంటాయి కదా ఫ్రెండ్స్, అలా అన్నమాట. అంటే ఎక్కువ తక్కువనేమో ప్లస్ చేయాలి, అదే పర్సంటేజెస్నేమో మైనస్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 35 మైనస్ 27 ఎంత ఫ్రెండ్స్? 8%గా. సో ఈ 8% వీటిని యాడ్ చేయాలన్న కదా ఫ్రెండ్స్. 25 ప్లస్ 15 40. గరిష్ట మార్కులు ఎన్ని అంటే 100% ఫ్రెండ్స్. సో 8 1s are 8 5s are 5 into 100 500 అంటే హైయెస్ట్ మార్క్స్ 500 అయిపోయింది ఫ్రెండ్స్. జస్ట్ 1 స్టెప్. ఓకే, నెక్స్ట్ పరీక్షలో పాస్ మార్క్స్ శాతం ఎంత అంటున్నాడు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం ఏ మార్క్స్ తీసుకొని చేయొచ్చు ఫ్రెండ్స్, బీదైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే నేను ఏ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే ఏకి 35% మార్క్స్ వచ్చినాయి. ఎన్ని ఫ్రెండ్స్? ఈ 500లో 35% వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఈ 500లో 35% ఎంతో చూద్దాం ఫస్ట్. 35/100. సో 35 into 5 ఎంత ఫ్రెండ్స్? 5 5s are 25, 5 3s are 15, 175 ఫ్రెండ్స్. అంటే ఏకి వచ్చినాయి 175. ఓకేనా ఫ్రెండ్స్? ఈ 175 మార్క్స్ పొంది 25 ఎక్కువ మార్కులతో పాస్ అయ్యాడు. ఒకవేళ 25 తక్కువ మార్కులు వచ్చి ఉంటే కరెక్ట్గా తను ఎగ్జాక్ట్గా పాస్ అయ్యేవాడు ఫ్రెండ్స్. అంతేనా? తక్కువ వచ్చి ఉంటే. కాబట్టి ఫ్రెండ్స్ ఈ 175లో నుంచి ఒక 25 తీసేస్తే ఎంత ఫ్రెండ్స్? 150 మార్క్స్ అనమాట. ఇప్పుడు తనకి 150 మార్క్స్ అంటే పాస్ మార్క్స్ ఏంటంటే ఫ్రెండ్స్ 150 అనమాట. అయితే ఏమని అడుగుతున్నాడు ఫ్రెండ్స్? పాస్ మార్క్స్ పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. అంటే వీటి పర్సంటేజ్ చూద్దాం ఫ్రెండ్స్. 150/500 ఫ్రెండ్స్ హైయెస్ట్ మార్క్స్ ఇంటూ 100. దీని క్యాన్సిల్. 5 1s are 5 30s are. సో ఎంత ఫ్రెండ్స్? 30% అన్నమాట. ఆప్షన్